ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి అసామాన్యమైన త్యాగానికి సిద్ధపడి కోట్లాది మంది తెలంగాణ ప్రజలను నిద్రలేపి మరి వీరోచితమైన ఉద్యమాన్ని నడిపి తెలంగాణ తీసుకొచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి కేసీఆర్ గారు ఎంతో శ్రమ కోర్చి ఉద్యమం చేసి అదేవిధంగా 1300 మంది అమరవీరులు త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఈరోజు దొంగల పాలైంది, రాబందుల పాలైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒకవైపు తెలంగాణ వచ్చిన ఆనందం ఉంటే, మరోవైపు తెలంగాణ రాబందుల పాలైందన్న బాధ అనేది ఈరోజు చాలా తెలంగాణ ప్రజలందరినీ కూడా చాలా చాలా బాధిస్తున్నది. మరి మేము గత వారం రోజుల నుంచి తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు మాత్రమే ముందర పెడుతున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతున్నది. కాంగ్రెసు బీజేపీలు ఒక అక్రమ కూటమిగా మారి, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారి ఒకరికొకరు ఇద్దరూ కలిసి, కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి బీఆర్ఎస్ ఏ విధంగా అయినా పక్కకు పెట్టాలి, ఈ తెలంగాణ ముఖ చిత్రంపై బీఆర్ఎస్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళన్నింటినీ కూడా చెరిపేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న దుర్మార్గాలు. నేను జరుగుతున్న దుర్మార్గాలను ఎందుకంటున్నా అంటే, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రక్రియ నుండి, వచ్చిన తీరు నుండి, మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ప్రచారం యొక్క తీరు, అందులో అధికారుల పాత్ర, కాంగ్రెస్ బీజేపీల పాత్ర, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన రోజు ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి, కేవలం తెలంగాణ ప్రజానీకమే కాదు యావత్ దేశ ప్రజానీకం ఈ దుర్మార్గాన్ని చూసింది. ఎంత దౌర్జన్యంగా అధికార పార్టీ నేతలు గంజాయి మత్తులో రోడ్ల మీదకి రౌడీలను తీసుకొచ్చి విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను 100 మీటర్ల లైన్ దాటి బెదిరించిన విషయాలు యావత్తు ప్రపంచం గమనించింది. వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేకపోగా, అన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద ఏమాత్రం చర్యలు లేకపోగా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉన్నదో ఆ ఎన్నిక అనేది ఇంకా దుర్మార్గంగా చేయబడుతున్నది. నిజానికి ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఉందా లేదా అన్న అనుమానం కేవలం బీఆర్ఎస్ పార్టీకే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు 4 ఎన్నికలు జరిగినాయి. నిన్న అమన్గల్లోనైతే నిన్న కళ్ళతో చూశాను. అమన్గల్లో ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ను బలవంతంగా తీసుకొని పోయి మరి కాంగ్రెస్ వాళ్ళు కలుపుకొని ఒక్కటే సీట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ సపోర్ట్తోని వైస్ చైర్మన్ 2 కూడా వాళ్ళు తీసుకున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాము, తెలంగాణలో మోడీ, అదేవిధంగా దేశంలో మోడీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా బడే బాయి చోటే బాయి సంబంధంతో ప్రతిరోజు కూడా మరి తెలంగాణ ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలను దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా పక్కదో పట్టిస్తున్నారు. చాలా క్లియర్గా మేము అర్థమవుతుంది. కానీ నేను అమన్గల్లో అయితే మా కళ్ళతో చూసినాం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే సీట్ వచ్చిన కాంగ్రెస్కు బీజేపీ సపోర్ట్ చేసింది. దాన్ని ప్రొటెస్ట్ చేసినందుకు ఎవరైతే వీరోచితంగా పోరాడినరో ఆ వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ నాయకుల మీద నిన్న సాయంత్రం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి 5 మందిని
రాత్రికి రాత్రి ఉదయం నిద్రలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు. ఇక పోతే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదట నేను క్యాతన్పల్లి గురించి చెప్తా. క్యాతన్పల్లి అంటే మంచిర్యాల జిల్లా. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ దగ్గర క్లియర్ కట్ మెజారిటీ ఉన్నది. 14 బీఆర్ఎస్ ప్లస్ సిపిఐ కూటమి దగ్గర ఉన్నాయి, 10 కాంగ్రెస్ దగ్గర ఉన్నది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజుకు పోస్ట్పోన్ అయింది. రకరకాల చిల్లర కారణాలు చెప్పి పోస్ట్పోన్ చేసిండ్రు. ఇంకా ఈరోజు గౌరవ మంత్రి జి వివేకానంద్, అదేవిధంగా వాళ్ళ తనయుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వీళ్ళిద్దరూ కార్లలో మంది మార్బలాన్ని వేసుకొచ్చి లోపల ఏ గొడవ జరగకపోయినా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు వాళ్ళిద్దరి మీద ఎవరో దాడి చేసిండ్రని, వర్బల్గా దాడి చేసిండ్రని చెప్పేసి మరి దాన్ని ఇలా పోస్ట్పోన్ చేయించారు. ఇప్పటికి కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాకు ఎన్నిక జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు ఇలా మున్సిపాలిటీ ఆఫీస్లో, కానీ ఎన్నిక జరగనివ్వడం లేదు. ఆయన మంత్రి పోస్ట్పోన్ చేయమన్నాడు, పోస్ట్పోన్ చేసిండ్రు, వెళ్ళిపోయినరు. మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? నిజంగా ఎలక్షన్ ప్రక్రియ మంత్రి కొడుకైన ఒక ఎంపీ నిర్ణయించాలనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి అన్న అధికరణం ఏదైతే ఉందో ఆ అధికరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఊరికనే రాసిండ్రా? పోనీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా, లేకపోతే అది కేవలం డ్రామానా? ఇది పక్కా డ్రామా అనేది క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. 14 మంది బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది. ఆ సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు పోస్ట్ పోయించడానికి కారణం ఏంటి? ఎవరన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? వాళ్ళు మాట్లాడుకుంటే అయిపోయిందా? గొడవ అవుతుందని చెప్పేసి మీరు పోస్ట్పోన్ చేయండి అంటే మంత్రి చెప్పిండని పోస్ట్పోన్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? సో ఇప్పటికి కూడా ఈ టైం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ 14 మంది లోపలే కూర్చున్నారు. కోరం పర్ఫెక్ట్ గా ఉన్నది, మరి ఎందుకు చేయడం లేదు? దాని మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు. అది ప్రశ్నించడానికి నిజానికి పొద్దున్న నుంచే గొడవ చేస్తున్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తొత్తులుగా, నేను పోలీస్ శాఖ నుంచి వచ్చిన ఒక అధికారిగా ఈ మాట చెప్పాలంటేనే బాధ అనిపిస్తున్నది, కానీ చెప్పక తప్పడం లేదు. ఇంకా చాలా